మతతత్వం ఎంత ప్రమాదకరమో, ప్రాంతీయతత్వం కూడా అంతే ప్రమాదకరం అనేది నా అభిప్రాయం. ఇప్పుడు నేను వివరించబోయేటువంటి కేసు దానికి ఒక మంచి ఉదాహరణో కాదో మీరే నిర్ణయించుకోవచ్చు. ఏమిటి ఈ కేసు అంటే, ఒక మాజీ సైనికుడు, ఆయన పేరు పి సీతారామరాజు. ఆయన 2014లో ఇంటి స్థలం పట్టా కోసం కలెక్టర్ గారికి అప్లై చేసుకున్నారు. మాజీ సైనికులకి ఆ విధంగా ఇచ్చేటువంటి వెసులుబాటు ఉంది, రూల్ ఉంది. ఆయన అప్లై చేసుకున్నా కూడా కలెక్టర్ గారు ఇవ్వలేదు, నిరాకరించారు. ఎందుకంటే ప్రభుత్వ నిబంధనలు ఆ విధంగా ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పి ఉన్నాయని చెప్పారు. ఏంటి ప్రభుత్వ నిబంధనలు అంటే, ఈ మాజీ సైనికుడు పి సీతారామరాజు గారు ఒరిజినల్గా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా వాసి. ఆయన పుట్టింది అక్కడ, కానీ సైన్యంలో చేరాడు, సైన్యంలో పనిచేశాడు. ఆ తర్వాత సైన్యం నుంచి బయటకు వచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన భారత్ పాక్ యుద్ధంలో కూడా పాల్గొన్నాడట. 1971 వార్లో ఆయన గాయపడ్డాడట కూడా. గాయపడడం వల్ల ఆయనకి అంగవైకల్యం కూడా వచ్చింది. సో 1975లో ఆయన సైన్యం నుంచి బయటకు వచ్చాడు. హైదరాబాద్లో ఉంటున్నాడు అప్పటి నుంచి. నిబంధనలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఏంటంటే, సైన్యంలో పనిచేసిన వాళ్ళకి, సైన్యంలో పనిచేసి ఈ విధంగా అంగవైకల్యం పొందిన వాళ్ళకి 300 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించాలి. అదే నిబంధన. అయితే కలెక్టర్ గారు నిరాకరించారు. దాని మీద ఈ సీతారామరాజు గారు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళితే తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది గారు వినిపించారు వాదనలు. ఏమని వాదన వినిపించాడు ఆయన అంటే, ఈ సీతారామరాజు గారు పశ్చిమ గోదావరి జిల్లా వాసి, ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఉత్తర్వు అది ఏంటి, 300 గజాల స్థలం ఇవ్వాలి అని. అప్పుడు ప్రభుత్వం ఇచ్చిందన్నమాట మాజీ సైనికులకి, అంటే సైన్యంలో పనిచేసి అంగవైకల్యం పొందిన వాళ్ళకి 300 గజాల స్థలం ఇవ్వాలి అని ఉన్నది. అది ఉమ్మడి ప్రభుత్వంలో చేశారు ఆ చట్టం. దానిని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన కోర్టులో వాదించారు. ఈ కేసును విన్నది జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ గారు. ఈ వాదనలను తప్పుపట్టాట. ఆయన తప్పుపట్టి, దేశం కోసం పోరాడిన వ్యక్తి సేవల్ని దేశం మొత్తానికి అందినట్టుగా భావించాలి. ఏ ఒక్క రాష్ట్రం కోసమో ఆయన అంగవైకల్యాన్ని పొందలేదు కదా, కాబట్టి అటువంటి వారికి ఈ పునరావాస పథకం యొక్క ప్రయోజనాలని నిరాకరించడం సమర్థనీయం కాదు అని తేల్చెప్పారట. కాబట్టి ఆయన ఎక్కడ ఉంటున్నారో అక్కడ స్థలం పొందటానికి అర్హుడు అని చెప్పారట. ఇది ఎప్పుడండి వేసింది ఈ కేసుని? 2014లో. తీర్పు ఎప్పుడు వచ్చింది? 2026లో. అంటే 12 సంవత్సరాల క్రితం. ఈ మాజీ సైనికుడు సీతారామరాజు గారికి ఇప్పుడు వయసు 80 ఏళ్ళు. అంటే ఆయన 68 ఏళ్ళప్పుడు ఈ కేసు వేశాడనమాట. ప్రభుత్వం ఇప్పుడు ఈ ఆర్డర్ ఇచ్చింది కదా అని చెప్పి వెంటనే ఏమీ తెలంగాణ ప్రభుత్వం స్థలం ఇవ్వదు. మళ్ళీ దానికి ప్రాసెస్ ఉంటుంది. ఇద్దాం అనుకుంటే, లేదు అనుకుంటే మళ్ళీ అప్పీల్కి వెళ్ళొచ్చు సుప్రీంకోర్టుకి. లేదు ఇద్దాము అనుకున్నా కూడా వెంటనే ఏమి జరగదు అది. మరి ఆయన ఎంతకాలం బ్రతికుంటారో, ఆయన బ్రతికున్నప్పుడే ఈ స్థలం ఆయనకు వస్తుందో లేదో తెలియదు. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, గోదావరి జిల్లాకు చెందినవాడు అని చెప్పి ఆయనకి హైదరాబాద్లో స్థలమేమో, ఎందుకంటే అక్కడ పుట్టాడు కాబట్టి. ఆయన జీవితకాలం పనిచేసింది సైన్యంలో. సైన్యంలో పనిచేసిన తర్వాత ఆయన సెటిల్ అయింది అక్కడ హైదరాబాదులో. ఎప్పుడది? 1975లో. అప్పటికి తెలియదు కదా ఈ రాష్ట్రం విభజన జరుగుతుంది, మనం ఇక్కడ ఉండకూడదు అని. కానీ అమాయకంగా ఆయన ఇది రాష్ట్ర రాజధాని అని చెప్పి హైదరాబాద్లోనే ఉండిపోయాడు అనమాట 1975 నుంచి. కానీ మరి తెలంగాణ ప్రభుత్వం వారి ఆలోచనల మేరకి, వాళ్ళ చట్టాల మేరకి వేరే చోట పుట్టారు కాబట్టి వాళ్ళకి అర్హత లేదు. ఎస్పెషల్లీ ఆంధ్రాలో పుడితే వాళ్ళకి అర్హత లేదు. నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, వీటిల్లో మతత్వం గురించి పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చేటువంటి మేధావులు ఈ ప్రాంతీయ తత్వం గురించి మాట్లాడరు. ఇన్ఫ్యాక్ట్ ప్రాంతీయ తత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడతారు. ప్రాంతీయ తత్వాన్ని సమర్థించకపోతే వాళ్ళు అసలు అభ్యుదయవాదులు కాదు అని కూడా తీర్మానించారు వాళ్ళు. మతతత్వం పోకడల్లాగే ప్రాంతీయ తత్వం పోకడలు కూడా ఎట్లా ఉంటాయో చెప్పడానికి ఈ కేసు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్.